వచ్చేసా. A few inches later. నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి అయితే మేము చెన్నై ట్రిప్ వేసాం. చెన్నై ఒకటే కాదు, చెన్నై పక్కన కూడా వెళ్తున్నాం. కానీ ఫస్ట్ అయితే మీకు చెన్నై ట్రిప్ను చూపిస్తా చూడండి. మొత్తానికి అయితే జనరల్ టికెట్ తీసుకున్నాం. ట్రిప్ కరెక్ట్గా ప్లాన్ చేయలేదు అనమాట. ఏ రోజు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము అని ప్లాన్ చేయలేదు. సడన్గా ఒకరోజు ఒకడు వస్తానండు, ఒకరోజు రానండు, అందుకని బుకింగ్ చేసుకోలేదు. జనరల్లో వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అయితే ట్రైన్ వచ్చింది మాటల్లోనే. The next day. ఇందిరా వీళ్ళు గుంటూరులో ఎక్కితే డైరెక్ట్ చెన్నై వచ్చేసారని చెప్తున్నారా? ఏం చేస్తాం, మా కెమెరామెన్ సరిగ్గా కవర్ చేయలేదు. మొత్తానికి అయితే చెన్నై వచ్చేసాం. గుంటూరులో ఎక్కంగానే ట్రైన్ ఎక్కంగానే మొత్తం విమల్లో పలుకుల్లో కేసర్లాగా బోవా స్మెల్ వచ్చేసింది. డోర్ దిగంగానే ఉండలేకపోయాం. తనకైతే మా వాడు గుంటూరులో చెప్పిన ఇచ్చిన ఎలివేషన్కి ఇక్కడ వేరేలా ఉంది. లాకర్స్ తీసుకుంటా అన్నాడు. ఏడుకు వచ్చి చూస్తేనేమో ప్లాట్ఫామ్ మీద నుంచోబెట్టి బ్రష్ చేయండి తినడానికి వెళ్దాం అంటున్నాడు. లాకర్స్ లేవు, ఏం లేవు. మా కెమెరామెన్ అయితే అది వాడిని చూస్తున్నాడు కదా, వాడే మా కెమెరామెన్ అయితే వాడిని కవర్ చేసి మొహం గది తప్పు చెప్తున్నాడు. ఇందిరా బాబు వీడు మొహం గది తప్పు వీడియో చెప్తున్నాడు అని చెప్పి వాడు అలా అంటున్నాడు. మొత్తానికి అయితే స్టేషన్లో ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాం తినడానికి. అయితే జీవితంలో ఎంత పైకి పోవాలన్నా పోలేకపోతున్నాం. అందుకే కిందకన్నా వెళ్దామని చెప్పి కిందకి వెళ్తున్నాం ఇలా ఎస్కలేటర్ మీద. మనోడు ఒకడైతే బక్కోడు అంతే కెమెరా వీడియో కోసం అంతే గట్టిగా మెగిసిపోయి ఉన్నాడు. చాలా బాగుంది చెన్నై సెంట్రల్లో, చాలా బాగుంది మెట్రో అండర్ గ్రౌండ్లో. ఇంకా కిందకి చాలా వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ టైం గాల్లో ఉన్నది చూసాలే కానీ భూమి కింద ఉన్నది మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం. చాలా బాగుంది మెట్రో. ఫ్లోర్లు కిందకు వచ్చాం, పైన నుంచి కిందకు వచ్చాం. ఎట్లా పైకి వెళ్ళిపోతాను, కిందకన్నా వద్దాం రా స్వామి అని చెప్పి లైఫ్లో కిందకైతే వచ్చేసాం. అదే మనోడు మన గైడెన్స్ వాడు, మొత్తానికి చెన్నైలో మన గైడెన్స్ వాడే. మొత్తం చూడండి ఎలా చూస్తున్నాడు గుట్లోకి వేసుకొని. ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క పోజు ఇచ్చేసి ఫుల్గా మన సైకో సురేంద్ర కూడా మామూలు ఉండదు. సైకో మెంటల్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉంటుంది వ్యవహారం. ఒక్కొక్కటి ఇంకా మెట్రోలో కూర్చొని పెద్ద సిటిజన్ లాగా ఫోజులు. మొత్తానికి అయితే మెట్రో దిగి వచ్చేసాం. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థం కావట్లేదా? చూపిస్తా పదండి. వండలూరు జూకి వెళ్తున్నాం అందరం. ఇక్కడ బస్ ఎక్కాలి. బస్ స్టాప్లో మనోడు చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ ఆపరు అనమాట బస్సులు. ఎక్కడ స్టాప్ ఉందో అక్కడే ఆపుతారు. అది అట్లా ఉంటుంది చెన్నైతో. మరి మొత్తానికైతే ఒక బస్సు ఆపాడు. మనకి ఎక్కడ దిగాలో ఎక్కడ దూకాలో కూడా తెలియదు. వాడు ఎక్కడ దూకమంటే దూకటమే, ఎక్కడ ఎక్కమంటే ఎక్కడమే. అది పరిస్థితి చెన్నైలో. మొత్తం వాడికే తెలుసు. అక్కడ పుట్టపోయినా ఆడైతే పెరిగాడు మనోడు. మొత్తం మనోడు లేకపోతే మేము చెన్నైలో అల్లాడిపోయేవాళ్ళం. ఏం నిద్రపోతున్నాడు రా, గురక పెట్టల్లా. బస్సులో అందరంతా చూస్తున్నారు గురక పెట్టి. మొత్తానికి అయితే వచ్చేసాం వండలూరు జూకి. చాలా బాగుంది. లోపలికి ఎంట్రన్స్ అయిపోతున్నాం. మా కెమెరామ్యాన్ అయితే ఫ్రంట్ తీయలేదు, లోపల వరకే తీసాడు. లోపల కవర్ చేశాడు. ఎట్లా ఒకటి అదన్నా తీసేయలేదు స్వామి అనుకున్నాం. ఇప్పుడు ఒకరిని చూపిస్తా చూడండి, ఇంపార్టెంట్ పర్సన్ని, గొరిల్లా. ఈ వీడియో లాస్ట్లో కనిపిస్తాడు వాడు. చూపిస్తా చూడండి ఖచ్చితంగా ఆ వీడియో లాస్ట్లో. వాడిని చూడాలంటే వీడియో మొత్తం చూడాలి. అది అంత మాదిరి ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో చూడండి. మొత్తానికైతే జూ లోపలికి వచ్చేసాం. అక్కడ టికెట్లు మొత్తం టికెట్ 200 రూపీస్ అనమాట మనిషికి. కుర్రోడు అర్థం కాల మనకి తమిళ్లో. ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. 2 చికెన్ బిర్యానీ, ఒక ఆర్డర్ చెప్పుకున్నాం. 3 మీద ప్రశాంతంగా తిన్నాం. మొత్తానికి అయితే నేచర్ చాలా బాగుంది బ్రో. నిజంగా బాగుందనయ్య. ఏదో అడవిలో ఉన్నట్టుంది. అడవిలో ఉంటాం కాదు, అడవిలోనే ఉన్నాం. ఏదో కనిపించే వాళ్ళే కోతులు. బాగా ఏనుగు తొండలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మా బాబు ఈ టార్చర్ అన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు మనోడైతే. తిరగలేక తిరిగాడు వాడైతే. ఎప్పుడు మాతోనే వచ్చాడు. 5గురితో వెళ్ళాడు అనమాట. ఒక బ్యాచ్ ఉందిలే, అది వాడు తీసుకెళ్ళాడు మొత్తాన్ని. 5గురితో వెళ్ళాడు. మొత్తం జూ మొత్తం రౌండ్ లేపించాడు. తిరిగి ఒక్కొక్కడు అలిసిపోయాడు బాబోయ్. ఇంకేముంది, మొత్తానికైతే వచ్చేసాం స్టేషన్కి. మళ్ళీ బీచ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కాలి. పొద్దున్న నుంచి తిప్పట్లేడు. ఛార్జీ డబ్బులు అవుతున్నాయి కానీ ఏం తినట్లేదు. తిప్పుతున్నాడు, ఏం చేస్తున్నా అర్థం కాదు. 30 రూపాయలు అన్నారు ఛార్జీ, 20 రూపాయలు బస్ టికెట్ అన్నాడు. శాలరీకి ఏం అర్థం కాదు, డబ్బులు వరకు ఛార్జీలకి అయిపోతుంది. రమేష్ ఏమో తలెత్తుకున్నాడు, నిద్రపోతున్నాడు.
పడ్డాయో అర్థం కాదు అసలు. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. సురేష్ ఏమో పడ్డ ప్రతి అమ్మాయి చూడ్డమేరా. ఏం సురేష్ ఇది? అమ్మాయిల కోసం వచ్చావే చెన్నైకి? అమ్మాయిల కోసం వచ్చావే చెన్నైకి? ఎనర్జీ లాస్, మనీ లాస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మెమరీస్ ఉన్నాయి. మనకైతే బీచ్కి చేరుకున్నాం. మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రం అయిందన్నమాట బీచ్కి. అంత లాగ్ చేసుకుంటూ వచ్చారు మనవాడు ఒక్కొక్కడిని అడిగి ఈ మూల నుంచి ఆ మూలకు నడవాలి బీచ్కి. నీళ్ళు చూడాలంటే ఆ మాత్రం చేయాలన్నట్టు ఒక్కొక్కటి నడిచే లోపు సాయిరాం బత్తాయి పడ్డదే అన్నట్టు అయింది వారం. బాగుంది బీచ్ వైబ్స్ అయితే. లైటింగ్ జిగాలంట. మన ఊరు ఎగ్జిబిషన్ లాగా గుర్తొస్తుంది మాకైతే. గుంటూరులో ఎగ్జిబిషన్ ఉంటాయి కదా, అలా ఉంది మాకు ఇక్కడ అంతా. చాలా బాగుంది. మొత్తానికైతే అటుపక్క బీచ్, ఇటుపక్క ఇలా చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. పైన చంద్రుడు, కింద నీళ్ళు. బా ఏమన్నా ఉందా ప్రశాంతంగా. సాయంత్రం ఇలా కూర్చుంటే ఫ్రెండ్స్తోనే, లవర్స్తో కాదండి, లవర్ కాదు, ఫ్రెండ్స్తోనే కూర్చోవాలి. లవర్తో మనకి ఎందుకంటే మనకి లవ్. చెన్నైలో ఫేమస్ అయిన టీ నగర్కి అయితే వచ్చామన్నమాట. చీప్గా ఉంటే రేట్లు ఏదైనా కొనుక్కోపోవచ్చు, గుంటూరు ఎత్తుకెళ్ళిపోవచ్చు అనుకున్నాం. మనోడు చీపు ఉన్నాయని చెప్పేసి తీసుకొస్తే ఏడేమో గుంటూరులో రేట్లే ఎక్కడ ఉన్నాయి. మాకైతే ఏమర్థం కాల. కొనేవాడు కొన్నాడు, డబ్బులు లేనివాడు మూసుకొని యథావిధిగా వెనక్కి వచ్చేసాడు అనమాట. లాస్ట్లో చూపించా కదా గొరిల్లా అని, ఒకడున్నాడు చూడండి, బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నాడా? ఇది తిరుగుతాడు ఒక్కసారిగా చూడండి. ఈడే ఆ గొరిల్లా. మా మనోజ్ లేట్ అయ్యారు మనోడు కుర్రోలు రావడానికి. చలో లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో మొత్తం చూస్తున్నావు కానీ అన్నయ్య, నిన్నే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకో. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ఒక్కసారి కొట్టి పడి అలా పడి ఉంటుంది అంతే.